పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. దివ్యవాక్కు అనే కార్యక్రమానికి స్వాగతం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి మన ధ్యానాంశం పిల్లల ఎడల తల్లిదండ్రుల బాధ్యత. చదువుతున్నటువంటి బిడ్డలు పాఠశాలలు ప్రారంభించారు. అయితే తల్లిదండ్రులు చేయవలసినటువంటి అతి ముఖ్యమైనటువంటి పనుల గురించి ఈనాడు మనం ధ్యానం చేద్దాం. ప్రియ దైవ బిడ్డలారా, పిల్లలకు ముఖ్యంగా మనం దైవికమైనటువంటి విషయాలు నేర్పిస్తూ ఉంటే వారి యొక్క క్రమశిక్షణ జీవితం చాలా పటిష్టంగా ఉంటుంది. పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్లకు భయభక్తులు నేర్పిస్తూ దేవుని విషయాలు నేర్పిస్తూ ఉంటే వారి యొక్క భవిష్యత్తు చాలా అందంగా ఉంటుంది. మొట్టమొదటిగా మనం పరిశీలిస్తే పిల్లలకు మనం దేవుని యొక్క వాక్యాన్ని బోధించాలి. ప్రతిరోజు కూడా ఇంట్లో ఉన్నటువంటి బిడ్డలకు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ, దేవుని యొక్క వాక్యాన్ని వినిపిస్తూ, దేవుని యొక్క వాక్యాన్ని చదివిస్తూ ఉంటే వారి యొక్క క్రమశిక్షణ చక్కగా ఉంటుంది. వారు మాట్లాడే విధానం, వారు చదువుతున్నటువంటి విధానం, దేవునితో, పెద్దలతో, ఉపాధ్యాయులతో మెలగవలసినటువంటి తీరు వారు నేర్చుకుంటారు. ఈనాడు పిల్లలను మనం గమనిస్తే తల్లిదండ్రులంటే భయం లేదు, పెద్దలంటే భయం లేదు, గురువులంటే భయం లేదు, చదువు మీద ఆసక్తి లేదు. ఈ లోక సంబంధమైనటువంటి విషయాలలో ముఖ్యంగా సోషల్ మీడియాలో తలదూర్చి వారి యొక్క ఆరోగ్యాన్ని, వారి యొక్క మానసిక స్థితిని కోల్పోతూ ఉన్నారు. అనారోగ్యం పాలవుతూ ఉన్నారు. తల్లిదండ్రుల మాట వినే పరిస్థితి లేదు, గురువుల మాట వినే పరిస్థితి లేదు. కాబట్టి ప్రియులారా, క్రైస్తవ జీవితం జీవిస్తున్నటువంటి మనం మన పిల్లలకు ముఖ్యంగా దేవుని యొక్క వాక్యాన్ని వినిపించాలి, దేవుని యొక్క వాక్యాన్ని చదివించాలి. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 6వ వాక్యం, నేడు నేను మీకు ఉపదేశించిన ఈ ఆజ్ఞలను ఏనాడు విస్మరింపకుడు. తల్లిదండ్రులారా, పెద్దలారా, దేవుడు మనకు నేర్పించినటువంటి ఆజ్ఞలు ఎట్టి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టకూడదు. మనం విడిచిపెట్టకూడదు. మనం పాటిస్తూ, మనం అనుసరిస్తూ మన బిడ్డలకు కూడా నేర్పించాలి. ఈనాడు గమనిస్తే దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను పెద్దలు మీరుతూ ఉన్నారు, తల్లిదండ్రులు మీరుతూ ఉన్నారు. ఫలితం దాని కష్టాలు, దాని సమస్యలు, దాని యొక్క బాధలు అనుభవిస్తూనే ఉన్నారు, ప్రతిఫలాన్ని పొందుతూనే ఉన్నారు. కాబట్టి దేవుడు ముఖ్యంగా మీరు ఏ ఆజ్ఞ కూడా విడిచిపెట్టొద్దు, ఏ ఆజ్ఞ కూడా విస్మరించకూడదు. అదేవిధంగా ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 7వ వాక్యం, వీనిని మీ పిల్లలకు బోధింపుడు. మీరు ఇంట ఉన్నను, బయట ఉన్నను, విశ్రాంతి తీసుకొనిచున్నను, లేచినప్పుడును వీనిని గురించి ముచ్చటింపుడు. ప్రియులారా, తల్లిదండ్రులు, పెద్దలు పిల్లలతో మాట్లాడవలసినటువంటి విషయాలు ఇవే. దేవుని యొక్క వాక్యాన్ని గురించి, దేవుని యొక్క ఆజ్ఞలను గురించి నిరంతరం మాట్లాడుతూ ఉండాలి. వారికి దైవికమైనటువంటి విషయాలు పదే పదే వారితో ముచ్చటిస్తూ ఉండాలి. ఈనాడు పిల్లలు ఒక్క ప్రార్థన మొక్క కూడా చెప్పలేకపోతున్నారు, దేవుని యొక్క వాక్యాన్ని చదవలేకపోతూ ఉన్నారు. కనీసం జపమాల కూడా చెప్పే పరిస్థితి ఈనాడు లేదు పిల్లల దగ్గర. కారణం, ఈ లోక సంబంధమైనటువంటి విషయాలలో ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. తల్లిదండ్రులు కూడా వాటిని పట్టించుకోవట్లేదు, బిడ్డలను వదిలేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నారు, మీరు విన్నటువంటి
ఆ వాక్యము, ఆ ఆజ్ఞలు మీ బిడ్డలకు నేర్పించండి. మీరు ఇంట్లో ఉన్నా సరే, బయట ఉన్నా సరే, పడుకునేటప్పుడైనా సరే, ఖాళీగా ఉన్న సమయాలలో పిల్లలతో చిన్నప్పటి నుండే వారికి నేర్పిస్తూ ఉండాలి. ప్రియులారా, తల్లిదండ్రులే పిల్లలను చెడగొడుతూ ఉన్నారు. ఇదిగో అది తినండి, ఇది తినండి, అక్కడికి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళండి, ఆ మేకప్ వేయండి, ఈ మేకప్ వేయండి, అది పెట్టుకోండి, ఇది పెట్టుకోండి అని ఈ లోక విషయాలలో ఆసక్తి పెంచుతున్నారు తప్ప ఆధ్యాత్మికమైనటువంటి జీవితం, ప్రార్థనా జీవితం, భయభక్తులు కలిగినటువంటి జీవితం నేర్పించే పరిస్థితి ఏ కుటుంబంలో కూడా కనపడట్లేదు. కాబట్టి ప్రియ దైవ బిడ్డలారా, మీ బిడ్డల జీవితం బాగుండాలంటే నీ చేతిలోనే ఉంది. వారికి వాక్యాన్ని నేర్పించండి, వాక్యాన్ని పఠించేలా చేయండి, వాక్యాన్ని వినిపించేలాగా చేయండి. వారితో దైవికమైనటువంటి విషయాలు ముచ్చటిస్తూ ఉండాలి. ఇది దేవుడు నేర్పిస్తున్నటువంటి మొట్టమొదటి విషయం. పిల్లలకు తల్లిదండ్రులు చేయవలసినటువంటి పని ఇదే. ఇదిగో దేవుని యొక్క వాక్యాన్ని వినిపించు, దేవుని గురించి కొన్ని మాటలు చెప్పు. అప్పుడు వారి జీవితం చక్కగా క్రమశిక్షణగా ఉంటూ ఉంది. ఇక రెండవది, దేవుని ఎడల భయభక్తులు నేర్పించాలి. ప్రియులారా, ఈనాడు గుడిలోకి వెళితే ఇష్టం వచ్చినట్లు కూర్చుంటున్నారు, ఇష్టం వచ్చినట్లు తిరుగుతూ ఉన్నారు. కొంతమంది అయితే సెల్ ఫోన్లు చూస్తూ ఉన్నారు, కొంతమంది అయితే ఆటలాడుతూ ఉన్నారు, కొంతమంది చిరుతిండ్లు తింటూ ఉన్నారు. మరి ఆ దైవికమైనటువంటి ఆ ప్రార్థన, ఆ పూజా కార్యక్రమం జరుగుతుంటే పిల్లలు చేస్తున్నటువంటి పని ఇది. కాబట్టి అది మంచిది కాదు. అది దేవుని యొక్క ప్రార్థనా విషయాలకు ఆటంకాన్ని కలిగిస్తూ ఉంది. కాబట్టి తల్లిదండ్రులారా, ఇంట్లో మీ పిల్లలకు నేర్పించండి. దేవుడంటే భయం, భక్తి నేర్పించాలి. ద్వితీయోపదేశ కాండం 3వ అధ్యాయం 11వ వాక్యములో, ప్రజలు ప్రభువు ఎన్నుకొనిన ఏకైక ఆరాధనా స్థలమున ఆయనను కొలుచుటకు సమావేశమైనప్పుడు మీరు ఈ ధర్మశాస్త్రమును జనులందరి ఎదుట పఠింపుడు. ప్రియులారా, ద్వితీయోపదేశ కాండం 31:11లో ఇదిగో ఆరాధనా స్థలంలో, దేవాలయంలో కూడుకున్నప్పుడు ఒకరు లేచి నిలబడి వాక్యాన్ని చదువుతూ ఉంటే మిగతా వాళ్ళందరూ కూడా ఆ వాక్యాన్ని వింటున్నప్పుడు దానిలో ఉన్నటువంటి అర్థం, దానిలో ఉన్నటువంటి పరమార్థం గ్రహిస్తూ ఉండాలి. ఇది అప్పుడు దైవ భయం పెరుగుతుంది. ఎక్కడ తగ్గించుకోవాలో, ఎక్కడ నిలబడాలో, ఎక్కడ కూర్చోవాలో పిల్లలు నేర్చుకుంటూ ఉంటారు. అప్పటిదాకా పిల్లలకు వాక్యం తెలియదు, అప్పటిదాకా పిల్లలకు దేవాలయం గురించి తెలియదు. కానీ నువ్వు నేర్పిస్తున్నప్పుడు, నువ్వు వెంటబెట్టుకొని వెళుతున్నప్పుడు, ఆ గుడిలో కూర్చున్నప్పుడు, ఆ గుడిలో మోకరించినప్పుడు బిడ్డలు గమనిస్తూ ఉంటారు. కాబట్టి మనం చేస్తూ ఉండాలి, మన బిడ్డలకు నేర్పిస్తూ ఉండాలి. అదే దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి రెండవ విషయం. ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయం 13వ వాక్యాన్ని మనం చూస్తే, అంతవరకు ధర్మశాస్త్రం వినని మీ పిల్లలు అప్పుడు దానిని విందురు, విని మీరు సొంతం చేసుకొనబోవు నేల మీద తాము జీవించినంతకాలం ప్రభు పట్ల భయభక్తులు చూపుదురు. ప్రియులారా, పిల్లలు చిన్నవాడుగా ఉన్నప్పుడు నువ్వు నేర్పించే క్రమశిక్షణ, పిల్లలు చిన్నవాడుగా ఉన్నప్పుడు నువ్వు నేర్పిస్తున్నటువంటి భయభక్తులు, ఆ మంచి అలవాట్లు ఇదిగో జీవితకాలం అంతా, వారి భవిష్యత్తు అంతా కూడా దానిని పాటిస్తూ వారి జీవితాన్ని సుఖవంతంగా చేయగలుగుతారు. కాబట్టి మీరు జీవించినంతకాలం ఆ బిడ్డలకు ఏదో ఒక విషయాలు, దైవికమైనటువంటి విషయాలు నేర్పిస్తూనే ఉండాలి. బిడ్డలను వదిలేయకూడదు. చాలామంది తల్లిదండ్రులు పిల్లలను వదిలేస్తారు. వాళ్ళ ఆటలకు వెళ్ళారని, వాళ్ళు ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్ళారని, వాళ్ళకి ఇప్పుడు వచ్చే మూడు లేదని పిల్లలను గుడికి తీసుకురావట్లేదు. అది తప్పు ప్రియులారా. సైతానికి అప్పగించి వస్తున్నారు. తల్లిదండ్రులు గుడికి వెళతారు కానీ బిడ్డలు రారు. కానీ అలాంటి పరిస్థితి ఉండకూడదు. ఇదిగో నువ్వు గుడికి వెళుతూ, నువ్వు ఆరాధనా స్థలానికి వెళుతూ, నువ్వు పూజకు వెళుతూ, నువ్వు జపమాలకు వెళుతూ నీ బిడ్డలను కూడా తీసుకొని వెళితే వారందరూ కూడా అవి నేర్చుకొని పాటించి దేవుని ఎడల గౌరవ మర్యాదలు చూపిస్తూ ఉంటారు. కాబట్టి ప్రియులారా,
తల్లిదండ్రుల యొక్క బాధ్యత మొట్టమొదటిగా వాక్యాన్ని వినిపించాలి. రెండవదిగా ఇదిగో దేవుని గూర్చి భయభక్తులు నేర్పించాలి. దేవాలయంలో ఎలా ఉండాలి, ఎలా మెలగాలి అనే విషయాలు నిరంతరం వారికి బోధిస్తూ ఉండాలి. ఇక మూడవ విషయం, పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా కోపము రేపకుడు. కోపము తీసుకురావద్దు, కోపము పుట్టించొద్దు. వాళ్ళ మనసు అర్థం చేసుకోవాలి. అందుకనే జాగ్రత్త పడాలి విషయాలలో. పిల్లలు మనం అనుకున్నట్లుగా లేరు, వారి ఆలోచన విధానం మనం అనుకున్నట్లుగా లేదు. కాబట్టి జాగ్రత్త పడి మంచేదో చెడేదో వారికి నేర్పిస్తూ ఉండాలి తప్ప అనవసరంగా పిల్లలను కొట్టకూడదు. కొట్టే సందర్భాలు వస్తాయి, కానీ కోపం రేపొద్దు అంటుంది వాక్యంలో. మనం చూస్తే కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 21వ వాక్యంలో, తల్లిదండ్రులారా మీరు మీ పిల్లలకు కోపము పుట్టింపకుడు, ఏలైనా వారికి అధైర్యము కలగవచ్చు కదా. అందుకనే పిల్లలలో కోపాన్ని పుట్టించొద్దు. వారికి మంచేదో చెడేదో తెలియజెప్పండి, కూర్చోబెట్టుకొని మాట్లాడండి, వారి కోసం ప్రార్థన చేయండి అని దేవుడు నేర్పిస్తున్నాడు. అంతే తప్ప ఇదిగో నిరంతరం కోపగించుకోవడం, నిరంతరం తిట్టడం, నిరంతరం కొట్టడం ఒక్కొక్కసారి అది రాంగ్ రూట్లోకి తీసుకుని వెళుతుంది. కాబట్టి బిడ్డలారా, తల్లిదండ్రులారా, మీ బిడ్డలు జాగ్రత్త. వారితో మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్త, వారికి పనులు చెప్తున్నట్లు జాగ్రత్త. ఇదిగో కరెక్షన్ చాలా సిస్టమేటిక్గా ఉన్నప్పుడు వారి తప్పేదో వారు తెలుసుకునేలాగా చేయాలి తప్ప కోపము రేపొద్దు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, తర్వాత విషయం, వారు ఎలా నడుచుకోవాలో, నీ దారి ఇది, నీ భవిష్యత్తు ఇది అని వారితో ముచ్చటించాలి. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వాక్యం, బాలునికి తాను నడవవలసినటువంటి మార్గం గురించి బోధించినచో పెరిగి పెద్దవాడైనా కూడా ఆ త్రోవను విడిచిపెట్టడు. ఎంత చక్కని మాట అండి. ఇదిగో చిన్నప్పటి నుండి వారికి నేర్పిస్తున్నటువంటి అలవాట్లు, చిన్నప్పటి నుంచి వారిని గుడికి తీసుకువెళితే ఏనాడు గుడి మానేయరు. చిన్నప్పటి నుంచే వారికి క్రమశిక్షణ నేర్పిస్తే, పెద్దలతో ఎలా మెలగాలో నేర్పిస్తే పెద్దవాళ్ళైనా సరే ఆ అలవాట్లు విడిచిపెట్టరు. కాబట్టి ఇదిగో నువ్వు ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇలా ఉంటే నీ జీవితం ఎలా ఉంటుంది, ఇలా ఉంటే నీ జీవితం నాశనమైపోతుంది అని తల్లిదండ్రులు బిడ్డలకు నిరంతరం నేర్పిస్తూ ఉండాలి. ప్రియ తల్లిదండ్రులారా, కానీ ఈనాటి రోజుల్లో తల్లిదండ్రుల్లో క్రమశిక్షణ లేదు, పెద్దలలో క్రమశిక్షణ లేదు. అన్ని విషయాలలో పర్ఫెక్ట్గా ఉండాలి. మనం క్రీస్తును తెలుసుకున్నాం, క్రైస్తవులాగా జీవిస్తూ ఉన్నాం, దేవుణ్ణి మన రక్షకునిగా అంగీకరించాం. కాబట్టి యేసు ప్రభు అంటున్నారు, చిన్న బిడ్డలను నా దగ్గరకు రానివ్వండి, దైవరాజ్యం వారిదే. మరి తీసుకురావాలి బిడ్డలను, వారికి మంచేదో చెడేదో నేర్పించాలి, ప్రార్థనా విధానాన్ని నేర్పించాలి, వాక్యాన్ని ఎలా చదవాలో నేర్పించాలి, గుడిలో ఏ విధంగా కూర్చోవాలో నేర్పించాలి, గురువుల ఎడల వారు ఎలా ఉండాలో నేర్పిస్తూ ఉంటే వారు పెరిగి పెద్దవారైన తర్వాత కూడా వారి జీవితం చక్కగా ఉంటుంది, వారి భవిష్యత్తు చక్కగా ఉంటుంది. ప్రియులారా, ఈనాడు నువ్వు వేసినటువంటి పునాది వారి భవిష్యత్తును సూచిస్తూ ఉంది. ఈనాడు నువ్వు చూపించినటువంటి దారి ఇదిగో వారు ఎప్పటికీ కూడా విడిచిపెట్టరు. ఎందుకంటే మనందరికీ తెలుసు, అయ్యో చాలా మంచివాడండి, ఏమి చాలా మంచిదండి. కారణం ఆ తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి నడిపించినటువంటి విధానం అలా ఉంటుంది. కాబట్టి నీ బిడ్డలు బాగుపడాలని, వారి భవిష్యత్తు బాగుపడాలని మీకు లేదా? అయితే ఈరోజే ప్రార్థన నేర్పించండి, ఈరోజే వాక్యాన్ని వినిపించండి, ఈ రోజు నుంచే ఇదిగో దేవుని యొక్క ఆజ్ఞలు పాటించేలాగా చేయండి ప్రియ తల్లిదండ్రులారా. తరువాత పిల్లలు తప్పు చేస్తే శిక్షించాలి.
చిన్నప్పుడే ఇది తప్పు అని తెలిసినప్పుడు అవసరమైతే కొట్టాలి, శిక్షించాలి. మొక్కై వంగనిది మ్రానై వంగున అంటారు. చిన్నతనంలో వారికి నువ్వు నేర్పించాలి మంచి చెడు. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 24వ వాక్యం, బెత్తము వాడని తండ్రి పుత్రుని ప్రేమించినట్లు కాదు, తనయును ప్రేమించు తండ్రి వానిని శిక్షించును. ఏ తల్లిదండ్రులైతే బిడ్డల మీద ప్రేమ కలిగి ఉంటారో, ప్రేమిస్తున్నారో, వారు మంచి కోరుతున్నారో, వారు బెత్తాన్ని వాడతారు, కొడతారు, తిడతారు. బిడ్డలు గమనించాలి ఈ విషయాన్ని. మా అమ్మ తిట్టిందని, మా నాన్న కొట్టిందని అలిగి వెళ్ళటం కాదు. వారు ఏది చేసినా నా మంచికే చేస్తున్నారు అని గుర్తించాలి. ప్రియులారా, ఈనాటి రోజుల్లో పిల్లలు తప్పు చేసినప్పుడు తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు, గద్దించట్లేదు, కొట్టట్లేదు, తిట్టట్లేదు, వదిలేస్తున్నప్పుడు ఆ పిల్లలలో ఒక అపోహ, అయ్యో నేను చేసేది కరెక్టే, నన్నెవరూ ఏమనరు అనే భావన వచ్చేస్తూ ఉంది. ప్రియులారా, మనందరికీ తెలిసినటువంటి ఒక సంఘటన. ఒక వ్యక్తి పెద్ద దొంగగా మారాడు, గజ దొంగగా మారాడు. ఆ దొంగతనం చేస్తున్నప్పుడు చిక్కాడు, పోలీసులకు చిక్కాడు. ఆ పిల్లవాడికి ఉరిశిక్ష పడింది. అయితే చివరి క్షణంలో ఉరిశిక్ష అమలు చేసే సమయంలో అక్కడున్న వాళ్ళు అడిగారు, నీకు చివరి కోరిక ఏదైనా ఉందా అని అడిగితే, ఒక్కసారి మా అమ్మను నా దగ్గరకు తీసుకురండి అని అడిగితే, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ అమ్మను ఆ వ్యక్తి దగ్గరకు తీసుకొచ్చారంట. వెంటనే ఆ ఉరిశిక్ష పడినటువంటి వ్యక్తి ఆ తల్లి మీద పడి కొరికేస్తున్నాడంట. ఎక్కడ పడితే అక్కడ కొరికేస్తున్నాడంట. వెంటనే అక్కడున్న వాళ్ళు ఆపేసి, ఏంటి ఇలా చేశావు, నువ్వు చేసింది మంచిది కాదు అని అడిగితే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, సహోదరులారా, ఈనాడు నేను ఈ పరిస్థితికి రావడానికి కారణం మా అమ్మే. నేను చిన్నప్పుడు పాఠశాలకు వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్స్ దగ్గర ఆ పెన్సిలు, ఆ పెన్ను, ఆ బలపాలు దొంగతనం చేసినప్పుడు, ఆ పలక దొంగతనం చేసినప్పుడు ఇది తప్పు అని నన్ను కొట్టుంటే నేను దొంగతనం చేసేవాడిని కాదు. పక్కింట్లో దొంగతనం చేశా, వాళ్ళింట్లో దొంగతనం చేశా. అవన్నీ తీసుకొచ్చినప్పుడు మా అమ్మ సంబరపడింది, నన్ను ముద్దులాడింది, నన్ను మెచ్చుకుంది. ఈనాడు నేను ఇంత గజ దొంగ అయ్యాను. అదే నా తల్లి చిన్నప్పుడే నన్ను శిక్షించుంటే, నన్ను కొట్టుంటే, అది తప్పు అని చెప్పుంటే నేను ఆ పనికి వెళ్ళేవాడిని కాదు. ఈనాడు నాకు ఆ శిక్ష పడడానికి కారణం నా తల్లి అని చెప్పి ఆ వ్యక్తి వాపోతూ ఉన్నాడు. ప్రియులారా, గమనించండి, పిల్లలు తప్పు చేస్తే తప్పు, మంచి చేస్తే మంచి అని చెప్తూ ఉండాలి. ఏది మంచో ఏది చెడో వాళ్లకు నేర్పిస్తూ ఉండాలి. దేవుడు అందుకనే చక్కగా పిల్లలు పాఠశాలకు వెళుతున్నారు, స్కూల్కి వెళుతున్నారు, కాలేజీలకు వెళుతున్నారు, చదువుతూ ఉన్నారు. ఇంటికి వచ్చిన తరువాత ఈరోజు ఏం జరిగింది, ఇదిగో కాసేపు ప్రార్థించు, కాసేపు జపమాలు చెప్పుకో, కాసేపు హోంవర్క్ చేయి అని చెప్పి మనం మంచి చెడులు నేర్పించాలి, ప్రార్థన విషయాలు బోధించాలి. అందుకనే ఇందాక వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, ఇదిగో నీవు ఇంట్లో ఉన్నా బయట ఉన్నా విశ్రాంతి తీసుకుంటున్నా దేవుని విషయాలు ముచ్చటించండి, అప్పుడు వారి భవిష్యత్తు బాగుంటుంది అని వాక్యము ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. ప్రియ దైవ బిడ్డలారా, అందుకనే మనందరికీ దేవుడు ఇస్తున్నటువంటి సందేశం ఇదే. మీ పిల్లల జీవితం బాగుండాలి అంటే వారికి అన్ని విషయాలు కూడా నేర్పిస్తూ ఉండాలి, కరెక్షన్లు చేస్తూ ఉండాలి, తప్పేదో ఒప్పేదో చెప్తూ ఉండాలి. ప్రియ దైవ బిడ్డలారా, ఈనాడు చాలామంది పిల్లలు మాట వినట్లేదు. కారణం చిన్నప్పుడే వారిని క్రమశిక్షణలో పెట్టలేదు. ఈనాడు పిల్లలు తల్లిదండ్రులను వదిలేసి వెళుతున్నారు. కారణం చిన్నప్పటి నుంచే వారికి ప్రార్థనా జీవితం లేదు, భయభక్తులు కలిగినటువంటి జీవితం లేదు. ఈనాడు నీ బిడ్డలు కూడా ఇదే పరిస్థితుల్లో ఉన్నారేమో. ఆలోచన చేయి, ఆలోచించు బిడ్డ. ఇదిగో మన బిడ్డలు బాగుపడాలంటే
ముఖ్యంగా ప్రార్థన విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. మరి ఆనాడు యోబు గారు లేవగానే తన బిడ్డల కోసం ప్రార్థించేవాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వాక్యం, వేకువనే లేచి ఒక్కొక్క పుత్రుని కొరకు ప్రాయశ్చిత్త బలిని అర్పించేవాడు యోబు. పిల్లలు ఏదైనా తప్పు చేశారేమో, దేవుని ధిక్కరించారేమో అని చెప్పి ఆ శిక్ష, దేవుని యొక్క శిక్ష పిల్లల మీదకు రాకుండా ఉండడానికి యోబు వేకువనే లేచి ప్రార్థించి ప్రాయశ్చిత్త బలిని అర్పించేవాడు. ప్రియ తల్లిదండ్రులారా, ఈనాడు నువ్వు లేవగానే బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నావా? బిడ్డలను ఆశీర్వదిస్తున్నావా? ఆలోచన చేయి. లేవగానే అయ్యో దేవుడిచ్చాడు నాకు ఆశీర్వాదం, నా బిడ్డల జీవితం బాగుండాలి, ప్రభువా వారు తప్పు చేశారో ఒప్పు చేశారో వారిని క్షమించవా అని చెప్పి ప్రార్థన చేసే తల్లిలాగా, ప్రార్థన చేసే తండ్రిలాగా నువ్వు మారితే తప్పకుండా వారి జీవితం బాగా ఉంటుంది, వారి భవిష్యత్తు చక్కగా ఉంటుంది. కాబట్టి ప్రియ బిడ్డలారా, ఇప్పటి వరకు లేవగానే బిడ్డల కోసం ప్రార్థించే తల్లిదండ్రులు లేరు. కానీ ఈ సందేశం వింటున్నప్పుడు మనందరిలో ఒక ఆలోచన రావాలి. నేను లేవగానే ఇప్పటి వరకు పిల్లలు ఎలా ఉన్నా సరే ఇక నుంచి నువ్వు ప్రార్థన మొదలుపెట్టు. నువ్వు చేసే ప్రార్థన ఇదిగో వారిని దారిలోనికి తీసుకొచ్చిద్ది. నువ్వు ఇంట్లో కూర్చొని ప్రార్థిస్తూ ఉంటే వారి జీవితం చక్కగా ఉంటుంది. ఆ ప్రార్థనా శక్తి, ఆ ప్రార్థనా బలం వారిని నడిపిస్తూ ఉంది. ఇదిగో సమస్యల నుంచి, ప్రమాదాల నుంచి నీ ప్రార్థన వారిని కాపాడుతూ ఉంది. ప్రియ తల్లిదండ్రులారా, అందుకనే ప్రతిరోజు కూడా మనం చేయవలసినటువంటి పని మన బిడ్డల కోసం ప్రార్థన చేయాలి. కనీసం 5 నిమిషాల పాటు ఇదిగో నా పిల్లలు, ప్రభువా వారిని మీకు సమర్పిస్తున్నాం, వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి, క్రమశిక్షణ జీవితాన్ని దయచేయండి అని చెప్పి నువ్వు ప్రార్థించగలిగితే తప్పకుండా వారి భవిష్యత్తు బాగుంటుంది. ఆనాడు యోబు చేశాడు, ఈనాడు నీవు కూడా ప్రార్థిస్తే తప్పకుండా దేవుని యొక్క ఆశీర్వాదం మీ మీదకి, మీ బిడ్డల మీదకి దిగి వస్తూ ఉంది. ప్రియ తల్లిదండ్రులారా, మొట్టమొదటిగా పిల్లలకు దేవుని యొక్క వాక్యం వినిపించాలి. రెండవదిగా భయభక్తులు నేర్పించాలి. మూడవది ఎప్పుడు కూడా వారిని కోపము లేపొద్దు. తర్వాతది వారు నడవవలసినటువంటి త్రోవను వారికి నేర్పించాలి. చివరిగా ప్రియ తల్లిదండ్రులారా, వారి కోసం ప్రార్థన చేయాలి. వారి భవిష్యత్తు చక్కగా ఉంటుంది. ప్రార్థన చేద్దామా? ప్రేమ కలిగిన మా సర్వేశ్వర, ఈనాడు చక్కని సందేశాన్ని మాకు వినిపించారు, మీకు స్తోత్రాలయ్యా. ముఖ్యంగా ప్రభువా, ప్రతిరోజు కూడా మేము బిడ్డల కోసం ప్రార్థన చేసే ఆ గొప్ప అలవాటు మాకు నేర్పించండి తండ్రి. ఎప్పటి వరకు మా బిడ్డల కోసం అది కావాలి ఇది కావాలని ఆరాటపడ్డాము తప్ప ఇదిగో వారి కోసం ప్రార్థన చేయలేకపోయాం. ప్రభువా, ఈ రోజు నుంచి మా బిడ్డల కోసం మేము ప్రార్థన చేసే ఆ గొప్ప అలవాటు మాకు నేర్పించమని అడుగుతూ ఉన్నాం. ప్రభువా, చిన్న బిడ్డలు నా దగ్గరకు రానివ్వండి అన్నారు ప్రభువా. ఇదిగో చదువుతున్నారు, పాఠశాలకు వెళుతున్నారు, కాలేజీకి వెళుతున్నారు. ఆ బిడ్డలందరికీ కూడా ప్రభువా మంచి జ్ఞానాన్ని, తెలివిని, ఆరోగ్యాన్ని దయచేయమని అడుగుతూ ఉన్నాం ప్రభువా. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదించమని అడుగుతూ ఉన్నాం. చదువులో వెనకబడినటువంటి బిడ్డలకు ప్రభువా ఆ జ్ఞానాన్ని, తెలివిని ఇవ్వమని అడుగుతూ ఉన్నాం ప్రభువా. ఇదిగో దేవుని ఎడల భయభక్తులు లేకుండా జీవిస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారు, వారిని మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ప్రభువా, ఇదిగో దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించే ఆ గొప్ప అలవాటును నేర్పించమని అడుగుతూ ఉన్నాం తండ్రి. ప్రభువా, ఇదిగో సంతానం లేక బాధపడుతున్నటువంటి బిడ్డలు ఉన్నారు ప్రభువా, మీ చిత్తమైతే ప్రభువా వారికి సంతాన భాగ్యాన్ని కల్పించమని అడుగుతూ ఉన్నాం. ఉన్నటువంటి ఆటంకాలు తీసివేయమని అడుగుతూ ఉన్నాం. అంధకారంలో, చీకటిలో ఉన్నటువంటి బిడ్డలను వెలుగులోనికి నడిపించమని అడుగుతున్నాం ప్రభువా. ముఖ్యంగా దివ్యవాణి టీవీ ప్రేక్షకులను, యాజమాన్యాన్ని, బిషప్ తండ్రి గారులను, గురువులను అందరినీ కూడా ప్రభువా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని మా ప్రభువు, మా రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఆమెన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.